ఆల్రెడీ బై ఎలక్షన్ వేడి వచ్చింది. అభ్యర్థులు అనౌన్స్ చేశారు. ఇక్కడ నవీన్ తమ్ముడు ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, వెరీ సింపుల్ పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, ఈజ్ అ లీడర్. అంటే ప్రజల్ని రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం కాదు. చాలా సున్నితంగా మాట్లాడతారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటారు, ప్రజలను చైతన్యవంతం పరుస్తూ వెళ్తుంటారు. సో అలాంటి నాయకుడుకు ఆ కుటుంబం గత 50 ఏళ్ళ నుంచి మాకు పరిచయం. గత 50 ఏళ్ళ నుంచి కూడా మా కుటుంబానికి గద్దరన్నకు మాకు సన్నిహితం. సో వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారో ఇక్కడ జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఎన్ని ఆర్గనైజేషన్ స్థాపించి యువతకు, మహిళలకు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, అట్లాగే మైనారిటీ సోదరులు ఎక్కువ, క్రిస్టియన్ కూడా ఉన్నారు, వివిధ క్యాస్ట్ పరంగా ఉన్నారు, అట్లాగే వెరీ రిచ్ పీపుల్ ఉన్నారు. అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటా ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళ ఇంటి గడపకు కాదనకుంటే 24 గంటలు తలుపులు తెరుచుంటాయి పనిచేయడానికి. నాకు తెలిసైతే ఏ నాయకుడు ఇండి అటు 24 గంటలు ఉండదు. ఎలక్షన్ టైంలో ఈ రద్దీ కాదు, అన్న వాళ్ళ ఇంటి దగ్గర, తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర 24 గంటలు మినిమం 100 మంది ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ సమస్యలు సాల్వ్ చేస్తారు. ప్రజలకు ఒకటి చెప్పుకుంటూ పోతాం. ప్రజలకు ఆల్రెడీ తెలుసు, మేము వెళ్తున్న గ్రౌండ్లో వెళ్తుంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఇది జరగలేదు, ఇది మీరు చేస్తారంటే మనం ఆల్రెడీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 CR మనకి ఇక్కడ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. డ్రైనేజ్ పనులు కానీ, వాటర్ పనులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించింది కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఇక్కడ గత ఎమ్మెల్యే దాదాపు 3 పర్యాలు టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి జరగలేదంటారా? ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఇది, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఏ విధంగా ఉండదు? అది ఎన్ని పర్యాలు ఉన్నా సరే ప్రజలు నిర్ణయిస్తాయండి. అభివృద్ధి జరగలేదని నేను చెప్పడం కాదు, మేము గత 3 నెలల నుంచి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పడమే కాదు, మేము చూస్తుంటేనే అర్థమైంది. సో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది? అభివృద్ధి మొదలుగానే మనం ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ పోతే మనకి ఏం దడుతుంది? రోడ్లు తెలుస్తాయి, ఆ డ్రైనేజ్ వాసనలు తెలుస్తాయి, నీటి సమస్య తెలుస్తుంది. ఆ బేసిక్ నీడ్స్ని మనము ప్రజలకు ఇవ్వకుండా మీరు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసాము, మేము సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చేస్తామంటే దాన్ని అభివృద్ధి అనరండి. రైట్? అది ఎవరెన్ని పర్యాలు చేసినా సరే ప్రజలు నిర్ణయిస్తారు పని చేశారా లేదా అని. సానుభూతి ఉంది, మాకు కూడా గౌరవం ఉంది, దాంట్లో తప్పే మనదు. కానీ సానుభూతి వేరు, ప్రజల సంక్షేమం వేరండి. మన సానుభూతి పక్కన పెట్టాలి, సంక్షేమం గురించే మాట్లాడాలన్నది నా ఒపీనియన్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, బాకీ కార్డులు పట్టుకొని బీఆర్ఎస్ ప్రజల లోపల పోతుంది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని మీరు ఎట్లా అంటారు చెప్పండి? ఒక్కొక్కటిగా మీరు నాకు రేపు రండి, ఒక్కొక్క గ్యారెంటీ అమలు ఎట్లా చేసాం అందరు అంటుంటారు, మీరు అంటున్నారు. రైట్? మీరు అంటున్నారు 6 గ్యారెంటీ ఒకటి అమలుకి రాలేదు. ఏంటంటే ఉమెన్కి ఈ 2500 మనం రిలీజ్ చేయలేదు. కళ్యాణి 1,00,000 తులం బంగారం ఆలే 1,20,000 అయింది. రైట్? సో దానికన్నా ముందు మీరు ప్రశ్నించాల్సింది, మన తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు మనకి ఇచ్చిపోయింది? రైట్? అది 60 ఏళ్ళ ఉన్నప్పుడు నుంచి ఇచ్చిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చిపోయింది? 10 ఏళ్ల పాలన ఎన్ని అప్పులు ఇచ్చిపోయారు మన కేసీఆర్ సార్ గారు? ఆ అప్పులకు 40 కోట్ల దానికే 40,000 కోట్ల దానికే మనము వడ్డీ కడతా ఉంటే, వడ్డీ కట్టాలి, అసలు జమ చేయాలి. ఇవన్నీ పథకాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలంటే మనము దళారీలం కాదు కదా. అభ్యర్థుల గురించి ఏం చెప్తారు? అక్కడ బీఆర్ఎస్ ఏమో వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ బీసీ నాయకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ప్రజల మధ్యలో ఉండే కుటుంబం. సో 24 గంటలు ప్రజలకు డోర్లు తెరిచి సేవ చేసే కుటుంబం, చదువుకున్న అబ్బాయి, చాలా సున్నితమైన అబ్బాయి, యువ నాయకుడు, యువ ఆర్గనైజేషన్స్ ఓపెన్ చేసి ప్రతినిత్యం ఉన్న అబ్బాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేస్తూ అవకాశం ఇచ్చారు. మేము మా సొంత తమ్ముళ్ళలాగా భావిస్తాం. తమ్ముడు అనగానే మాటలలో కాదు, ఆ ప్రేమ, ఆప్యాయత, కష్టంలో ఉన్నప్పుడు ఎలా వచ్చి ఉంటాడో అది నేను ప్రత్యక్షంగా నా ఎలక్షన్ టైం నుంచి నేను చూశాను. కాబట్టి తప్పకుండా అట్లాగే ప్రజలు తమ్ముడికి దీవించి ఓటేస్తారని, గెలిపిస్తారని కోరుతాను. థ్యాంక్ యూ.